హలో అండి, అందరికీ నమస్తే. ఇది వచ్చేసి మేము బెంగళూరు నుంచి ఆంధ్రాకి వెళ్తున్నామండి. ఆ రోజు వ్లాగ్ తీసాను, చిన్న చిన్న క్లిప్స్ తీసాను, అవన్నీ కూడా యాడ్ చేసి ఒక వీడియో కింద చేశాను. సో ఫస్ట్ వచ్చేసి నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నానండి. మేము ఇంతకీ ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా. పొంగల్ సంక్రాంతి వస్తుంది కదా, అందుకోసమే. ఇంత ముందుగా ఎందుకు వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారేమో. మా హస్బెండ్ కొంచెం లీవ్స్ వచ్చినాయండి, అందుకోసమే అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ముందుగా ఫస్ట్ వచ్చేసి ఈ చిన్న ట్రాలీలో నేను కిడ్స్వి కొత్త బట్టలు, మా కొత్త బట్టలు అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఒక పెద్ద ట్రాలీ అయ్యిందండి. ఆ తర్వాత వచ్చేసి క్యాబ్ బుక్ చేశారు మా హస్బెండ్ అండ్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. చూడండి, మా బాబు ట్రాలీ నడిపించుకుని వెళ్తున్నాడు. వీళ్ళైతే ట్రైన్లో ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం ఫుల్ అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత వచ్చేసి నేను మా అమ్మాయి అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. కాసేపు వాళ్ళని ఆడించి టైంపాస్ చేశానండి. అలా ఈరోజు మేము శేషాద్రికి బయలుదేరామండి. మార్నింగ్ 11:30 ట్రైన్. ఆ తర్వాత వచ్చేసి స్టేషన్లో దిగేసాము. మా డాడీ కోసం వెయిటింగ్ అనమాట, నేను అక్కడ కూర్చుని. అండ్ ఆ తర్వాత వచ్చేసి మా నాన్నగారు వచ్చేసారు. మా హస్బెండ్, మా అబ్బాయి వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు అటు. మేము వచ్చేసి నాకు కొంచెం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం పని ఉందండి, అందుకనే చెప్పేసి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట, నేను మా పాప. చూడండి, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో వచ్చేసి అట్లా ఉంది. ఆ తర్వాత వచ్చేసినామండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆ తర్వాత వచ్చేసి స్నానం చేసేసి మా హిమాన్షి, మా డాడీ ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్తున్నారనమాట. అది సాటర్డే, అందుకోసమే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నారు వాళ్ళిద్దరూను. నాకు బాయ్ చెప్పేస్తారు. చూడండి, వెళ్ళిపోయారు. చూసారా నామాలు ఎంత చక్కగా పెట్టుకున్నారో. మా మమ్మీ వచ్చేసి నాకు పెసరెట్టు ఉప్మా చేసి పెట్టిందండి ఆ రోజు టిఫిన్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే అన్నీ కూడా అమ్మ నాకు నచ్చిన రెసిపీసే చేస్తుందన్నమాట. చూడండి, అమ్మ మంచిగా పెసరట్టు ఉప్మా చట్నీ చేసి ఇచ్చేసింది. నేను స్నానం చేసి వచ్చేసి తింటున్నాను అనమాట. మా అమ్మ సూపర్ చేస్తుందండి, రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సారీ అండి, వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ ఊరు వచ్చాము కదా, వాటర్ చేంజ్కి, వెదర్ చేంజ్కి ఫుల్ కోల్డ్ అండ్ కఫ్ పట్టేసింది నాకు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈవినింగ్ మా డాడీ వచ్చేసి మాకు పానీపూరి తీసుకొచ్చారనమాట. పానీపూరి తింటున్నాము. ఆ తర్వాత మేము ఇది ఆ నెక్స్ట్ డే అండి హోటల్కి వెళ్ళాము, నేను అమ్మ వచ్చేసి. ఆ తర్వాత నేను ఈవినింగ్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామన్నమాట సండే రోజు. చూడండి, హిమాన్షి పాప పడుకుపోతుంది బస్సులో అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము నేను మా పాప. ఆ తర్వాత వచ్చేసి నేను వచ్చేసరికి మా హస్బెండ్ ప్రాన్స్, లోబ్స్టర్ అవి తీసుకొచ్చి పెట్టారు వండడానికి. సో అవన్నీ క్లీన్ చేసి పెట్టేశారనమాట. అది వండుతున్నాను నేను. అది రెసిపీ కూడా చూపిస్తాను మీకు. అదిగోండి, రొయ్యల్ని ఫస్ట్ ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు పసుపు వేసుకుని. లోబ్స్టర్ కూడా సేమ్ అట్లనే చేశాను నేను. ఉప్పు పసుపు వేసేసి బాగా ఫ్రై చేశాను అనమాట, ఆ నీరంతా ఇంకిపోయేదాకా. ఆ తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత అందులో రొయ్యలు వేసేసాను. రొయ్యలు కూడా వేపుకున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారము, పసుపు, కొంచెం సాల్ట్ మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసేసుకుని అదంతా దగ్గరగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్స్ కర్రీ రెడీ అనమాట. ఇటు లాబ్స్టర్ వచ్చేసి నేను ఫ్రైలా చేశాను, అదేం రెసిపీ షూట్ చేయలేదండి. ఇక్కడ రొయ్యల కర్రీ అయిపోయింది, అట్లనే ఈ లాబ్స్టర్ ఫ్రై కూడా చేశాను. ఆఫ్టర్నూన్ అత్తయ్య వచ్చేసి పీతలు చేశారు. సో అదనమాట. ఇది నెక్స్ట్ డే మండే రోజు అండి. మేము ఎర్లీ మార్నింగే ఇక్కడ కళ్యాణం చేయించుకుంటున్నాం అనమాట. సారీ, కళ్యాణం కాదు, ప్రథమాభిషేకం. ఇది చూడండి, వీరేశ్వర స్వామి ఇది టెంపుల్ మురమళ్ళు అనమాట. మా అత్తయ్యది వచ్చేసి అక్కడికి వెళ్ళాము మేము, ఆ టెంపుల్కి వెళ్ళాము. ప్రథమాభిషేకం అంటే 5 o'clockకి వెళ్ళిపోవాలండి ఎర్లీ మార్నింగ్. చూడండి, ఎవ్వరూ లేరు, అభిషేకం చేయించుకునే వాళ్ళే ఉన్నారనమాట. సో మేము ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ఇంకా గేట్స్ కూడా ఓపెన్ చేయలేదు. చూడండి, దేవుడి తలుపులు కూడా. ఆ తర్వాత వచ్చేసి స్టార్ట్ అయిందండి ప్రథమాభిషేకం. లాస్ట్లో వచ్చేసి మా అబ్బాయి కూడా వచ్చాడు, ఫ్రెష్ అయిపోయి వాడు కూడా వచ్చాడు. ఆ తర్వాత వచ్చేసి ఇది చూడండి, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇది బూడిది గుమ్మడికాయ అంటారు కదా, అది పాదు వచ్చింది. చూడండి, ఇంత పెద్ద పెద్ద కాసినాయి. ఆ తర్వాత మేము మట్లపాలెం వెళ్ళామండి, మహాలక్ష్మమ్మ టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్ళాము. ఆ తర్వాత వచ్చేసి మేము కోరంగి అంటారు కదండి, అక్కడికి వచ్చాము. అదొక పార్క్లా ఉందన్నమాట. చూడండి, ఎంట్రన్స్ వచ్చేసి అట్లా ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వచ్చేసాము. ఇక్కడ నుంచి నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇంతకీ నేను ఆంధ్ర అంటాను, ఎక్కడో చెప్పలేదు కదా. మా మమ్మీ వాళ్ళది వచ్చేసి ఆంధ్రాలోని ఈ
ఈస్ట్ గోదావరి డిస్టిక్ పీఠాపురం, అదే పవన్ కళ్యాణ్ గారు వినయర్ కదండి, అది పీఠాపురం వచ్చేసి. మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి కోనసీమ అండి. ఇది అమలాపురం దగ్గర మురుమళ్ళ ఉంటుంది కదా, అక్కడ వీరేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి టెంపుల్, అక్కడ అత్తయ్య వాళ్ళది. అందుకని ఇక్కడికి వచ్చేసామండి మేము. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ చూసి అట్లాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.